A cylinder of diameter 50 and axis and height 60 has its axis perpendicular to VP and 40 mm above the HP. Okay, so this particular solid is a cylinder. Okay, so a cylinder of diameter 50 mm and height 60 mm has its axis perpendicular to VP. So ఇంతవరకు మనం సాల్వ్ చేసిన 6 ప్రాబ్లమ్స్. Okay, so the axis position was our first position, which is perpendicular to HP and parallel to VP. Perpendicular to HP ఉందంటే టాప్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది ఎప్పుడైనా కానీ. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి క్లియర్ గా ఏమని ఇస్తున్నారంటే has its axis perpendicular to VP. So this is the condition, has its axis perpendicular to the VP. VP కి పర్పెండిక్యులర్ గా ఉంది యాక్సిస్. మీకు ఆల్రెడీ పొజిషన్స్ ఆఫ్ ద సాలిడ్ చూసినప్పుడు చూపించాను. పర్పెండిక్యులర్ టు VP అంటే ఇట్లా పెడతాం. సో ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ టు HP, ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ టు VP. సో ఇక్కడ యాక్చువల్ గా once again I have a square prism. You assume this one as a circular thing, and here also some circular shape is there. Okay, సో ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది, దాన్ని సిలిండర్ అంటాం కదా. సో ఇట్లా యాక్సిస్ పర్పెండిక్యులర్ టు VP ఉన్నప్పుడు ఓకేనా, యాక్సిస్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు ఉన్న ఒక ఇమాజినరీ లైన్ ని ఏమంటున్నాము, వీఆర్ కాలింగ్ దట్ వన్ యాజ్ అన్ యాక్సిస్. ఓకే, సో యాక్సిస్ అనేది ఎంత హైట్ లో ఉంది, ఇట్లా ఉండి హారిజాంటల్ ప్లేన్ నుంచి 40 హైట్ లో ఉంది అనమాట. సో వన్ ఎండ్ 20 mm in front of VP. సో ఏ ఎండ్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళంటే, సో జనరల్లీ ద సిలిండర్ విల్ హ్యావ్ 2 ends ఆర్ 2 bases. ఎండ్స్ అన్న అంటారు, లేకపోతే బేసెస్ అన్న అంటారు. నేను ఇట్లా పట్టుకుంటే సో టాప్ బేస్ లేదా టాప్ ఎండ్, అండ్ దీన్ని వచ్చేసి బాటమ్ బేస్ లేదా బాటమ్ ఎండ్ అంటారు. ఇట్లా పట్టుకున్నప్పుడు ఏమన్నా నేను జనరల్ గా నా వరకు అయితే ఇది వచ్చేసి ఫ్రంట్ ఎండ్, ఓకేనా, లేదా ఫ్రంట్ బేస్. ఇట్లా ఉన్నప్పుడు ఇదేమంటాము, బ్యాక్ బేస్ లేదా రియర్ బేస్ లేదా బ్యాక్ ఎండ్ అంటాము, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఓకేనా, సో ఇక్కడ వన్ ఎండ్ అన్నాడు కదా, వన్ ఎండ్ బీపీకి ఏదైతే దగ్గరగా ఉందో అది ఎంత దూరంలో ఉంది, 20 mm in front. సో వన్ ఆఫ్ ద సర్క్యులర్ షేప్స్ ఆఫ్ ద సిలిండర్ విల్ బి దేర్, రైట్. ఇక్కడ సర్కిల్ ఉంటుంది, ఇక్కడ సర్క్యులర్ షేప్ ఉంటుంది. సో వన్ ఎండ్ వచ్చేసి 20 mm ఇన్ ఫ్రంట్ దూరంలో ఉంది అని చెప్పారు అనమాట. ఓకేనా, సో సిలిండర్ వెన్ ద యాక్సిస్ ఇస్ పర్పెండిక్యులర్ టు VP, వెన్ ద యాక్సిస్ ఇస్ పర్పెండిక్యులర్ టు VP ఆఫ్ ద సిలిండర్, ఏవిలో మనకు ట్రూ షేప్ కనిపిస్తుంది, ద ట్రూ షేప్ విల్ బి సీన్ ఇన్ ద ఫ్రంట్ వ్యూ. యాక్చువల్ గా మీకు ఇక్కడ ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు నేను ఒకవేళ సిలిండర్ పట్టుకుంటే అది ఎట్లా కనపడాలి, యాక్చువల్ గా సర్క్యులర్ షేప్ కనపడాలి. ఓకేనా, సో టాప్ వ్యూలో ఎట్లా కనిపిస్తుంది సిలిండర్ అంటే, సిలిండర్ ఒక వ్యూలో ట్రూ షేప్ ఈస్ నథింగ్ బట్ ఏ సర్కిల్ వస్తే, ఇంకొక వ్యూలో వచ్చేసి రెక్టాంగిల్ మాదిరి కనిపిస్తుంది. అదే కోన్ అనుకోండి, ఒక వ్యూలో ట్రూ షేప్ సర్కిల్ వచ్చింది అనుకోండి, ఇంకొక వ్యూలో ట్రయాంగిల్ మాదిరి కనిపిస్తుంది. ఓకేనా, ఇది సిలిండర్ కాబట్టి రెక్టాంగిల్ మాదిరి కనిపిస్తుంది. సో ఫ్రంట్ వ్యూలో ఏమొస్తుందని తెలియాలా అంటే, మనం ఇంకా ఏం స్టార్ట్ చేయకముందే ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద యాక్సిస్, యాక్సిస్ పొజిషన్ ఐడెంటిఫై చేసి ఫ్రంట్ వ్యూలో ఎట్లా కనిపిస్తుంది, టాప్ వ్యూలో ఎట్లా కనిపిస్తుంది, సో అది మనం తెలిసింది అనుకోండి. సో లైక్ ఐ సెడ్, మోస్ట్ ఆఫ్ అవర్ థింగ్ ఈస్ కంప్లీటెడ్. సో మన ప్రాబ్లం చేయాల్సిన దాంట్లో చాలా వరకు అక్కడే పని అయిపోయినట్టే. సో ఇక్కడ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు VP అంటున్నాడు కాబట్టి, సో ఫ్రంట్ వ్యూలో మనకు ట్రూ షేప్ సర్కిల్ వస్తుంది సిలిండర్ అది, టాప్ వ్యూలో వచ్చేసి రెక్టాంగిల్ మాదిరి వస్తుంది. సో ఇప్పుడు ఏ వ్యూతో స్టార్ట్ చేస్తాం, జనరల్ గా ఏ వ్యూలో అయితే మనకు ట్రూ షేప్ కనిపిస్తుందో ఆ వ్యూతో స్టార్ట్ చేస్తాం కదా. సో హియర్ వాట్ ఐ షుడ్ స్టార్ట్ నౌ. సో ఫ్రంట్ వ్యూలోనే కాబట్టి నాకు ట్రూ షేప్ కనిపించేది. సో ఫస్ట్ నేను ఐ విల్ డ్రా ఏ సర్కిల్. ఓకేనా, సో ఆ సర్కిల్ డ్రా చేసేటప్పుడు ద వన్ థింగ్ వాట్ ఐ నీడ్ టు టేక్ కేర్ హియర్ ఈస్, ఐ నీడ్ టు టేక్ కేర్ అబౌట్ ద సెంటర్. సో వాట్ ఈస్ ది సెంటర్? ది సెంటర్ ఈస్ నథింగ్ బట్ అవర్ యాక్సిస్ విచ్ ఈస్ అపియరింగ్ యాజ్ ఎ పాయింట్. ఓకేనా, యాక్సిస్ పర్పెండిక్యులర్ టు VP ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది కదా. సో ఫ్రంట్ వ్యూలో ఈ యాక్సిస్ అంతా ఎట్లా కనిపిస్తుంది మీకైతే, సో దిస్ ఎంటైర్ యాక్సిస్ విల్ బి సీన్ యాజ్ ఎ పాయింట్ ఇన్ ద ఫ్రంట్ వ్యూ. ఈ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు VP ఉన్నప్పుడు టాప్ వ్యూ నుంచి చూస్తే, సో టాప్ వ్యూలో లైన్ మాదిరి కనిపిస్తుంది యాక్సిస్. ఇంతవరకు మనము యాక్సిస్ పర్పెండిక్యులర్ టు HP చూసిన దాంట్లో ఫ్రంట్ వ్యూలో లైన్ అంతా కనిపించేది యాక్సిస్ పర్పెండిక్యులర్ టు HP ఉన్నప్పుడు. దాని టాప్ వ్యూ చూస్తే ఎట్లా కనిపించేది, టాప్ వ్యూలో మనం యాక్సిస్ కి జస్ట్ ఒక పాయింట్ పెట్టేవాళ్ళము ఇట్లా ఉన్నప్పుడు. అదే ఫ్రంట్ వ్యూలో ఏం పెట్టేవాళ్ళము, ఓ డాష్ అని 2 చోట్ల పెట్టేవాళ్ళము. ఓకేనా, ఇప్పుడు టాప్ వ్యూలో ఏం చేయాల్సి వస్తుంది, టాప్ వ్యూలో ఓ అని పెట్టాల్సి వస్తుంది. ఫ్రంట్ వ్యూలో వచ్చేసి జస్ట్ ఓ డాష్. ఎందుకు, వెన్ ద యాక్సిస్ ఇస్ పర్పెండిక్యులర్ టు VP ఇన్ ద ఫ్రంట్ వ్యూ ద యాక్సిస్ విల్ బి ఏ పాయింట్, ఇన్ ద టాప్ వ్యూ ఇట్ విల్ బి ఏ లైన్. ఓకే, సో ఇప్పుడు ఈ యాక్సిస్ దగ్గర నుంచి ఏదైతే మనకు పాయింట్ మాదిరి కనిపిస్తుందో, ఓకేనా, సో ఫ్రమ్ దట్ వన్, సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా మై XY రెఫరెన్స్ లైన్. సో లీవింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ హౌ మచ్, ఎంత, 40 mm కదా. ఓకేనా, సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ ఎంత, సో దిస్ పర్టికులర్ డిస్టెన్స్ is 40 which is given in the problem here. Axis perpendicular to VP
and 40 mm above HP. So ఈ axis అనేది it is 40 mm above HP. Okay. So now next what I am going to do is whenever I draw circle, so the very first thing that I will do is I will divide the circle into number of parts. Okay. I am going to divide the circle into number of parts. సో జనరల్గా మోర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేస్తే మనకు చాలా బాగుంటుంది. ఓకేనా? Yeah, so I'm going to give the names as 1 dash, 2 dash, 3 dash, 4 dash, 5 dash, 6 dash, 7 dash and 8 dash. Okay, with the axis 40 mm above HP. Okay, so now if I put an arrow mark from here like this, okay, so already ఇదేం వ్యూ ఇది ఫ్రంట్ వ్యూలో మనకు ఫ్రంట్ వ్యూలో మనకి ఏం కనిపిస్తుంది, సర్కిల్ మాదిరి కనిపిస్తుంది. ఏంది యాక్చువల్గా మన సాలిడ్ వచ్చే సిలిండర్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద సాలిడ్? ఇట్స్ యాక్సిస్ ఈస్ పర్పెండిక్యులర్ టు VP. యాక్సిస్ పర్పెండిక్యులర్ టు VP ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూలో మనకు సర్కిల్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో వచ్చేసి రెక్టాంగిల్ మాదిరి కనిపిస్తుంది. ఓకేనా? సో ఆ రెక్టాంగిల్ మాదిరి దాన్ని గీయాలంటే సో వాట్ ఐ షుడ్ డూ, ఐ షుడ్ టేక్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఇది 1 కోసము, ఇది వచ్చేసి 2,8 కోసం, ఓకే, ఇది వచ్చేసి 3,7 కోసం, అట్లాగే యాక్సిస్ కోసం, ఇది వచ్చేసి 4,6 కోసం, అలాగే ఇది వచ్చేసి 5 కోసం. ఓకేనా? ఇవన్నీ డ్రా చేసిన తర్వాత ఈ లైన్స్ యాక్చువల్ గా ఎక్స్పై రెఫరెన్స్ లైన్ నుంచి ఎంత దూరంలో ఉండేట్టుగా గీసుకోవచ్చు మనం ముందుగానే. సో వీ నీడ్ టు సీ దట్ దీస్ లైన్స్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ హౌ మచ్? దీస్ లైన్స్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 20 mm. ఎందుకు 20 mm? ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు కదా, 1 end 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద VP అని ఇచ్చారు కదా. ఈ ఉన్న 2 సర్కులర్ ఎండ్స్ లో ఒక ఎండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఉందంటే ఈ సర్కులర్ పార్ట్ అంతా టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఏమైపోతుంది, ఈ సర్కులర్ పార్ట్ అంతా ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది, ఫ్రంట్ సైడ్ లో ఉన్న సర్కులర్ పార్ట్ కూడా ఒక స్ట్రైట్ లైన్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సిలిండర్ ఒక వ్యూలో ట్రూ షేప్ సర్కిల్ కనిపిస్తే ఇంకో వ్యూలో ఎట్లా కనిపిస్తుంది, ఇట్ విల్ బి సీన్ యాజ్ ఎ రెక్టాంగిల్. ఓకే, సో దీనికి జనరల్ గా 2 ఎండ్స్ ఉన్నా కూడా సో మనము ఫ్రంట్ ఎండ్ కి ఒక నేమ్స్, బ్యాక్ ఎండ్ కి ఒక నేమ్స్ పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేనేం చేస్తానంటే బ్యాక్ ఎండ్ కి సేమ్ అవే నేమ్స్, ఫ్రంట్ ఎండ్ కి సేమ్ అవే నేమ్స్. సో పెడితే అట్లా ఏమనొచ్చు అంటే మీకు లాస్ట్ లో చెప్తాను అది. సో దాన్ని జనరేటర్ 1 అనొచ్చు. ఓకేనా? ఐ విల్ షో యూ అట్ ద ఎండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. సో ఇక్కడ టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకి ఏమేమి ఏరియా కనిపిస్తుంది, 1 2 3 4 5 కనిపిస్తుంది కానీ 5 6 7 8 1 కనపడదు. ఓకేనా? టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు. సో ఇక్కడ ఏమవుతుంది, దిస్ వన్ ఐ షుడ్ రైట్ ఇట్ యాస్ దిస్ వన్ ఈస్ 2 of 8, దిస్ వన్ ఈస్ 3 of 7, దిస్ వన్ ఈస్ 4 of 6 అండ్ దిస్ వన్ ఈస్ 5 అండ్ దిస్ వన్ ఈస్ ఆల్సో O. ఓకేనా? సో సిలిండర్ కానీ నెక్స్ట్ ఇంకొకటి ఏంది కోన్ కానీ మధ్యలో ఈ యాక్సిస్ రిప్రజెంట్ చేసేటప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు షో ఇట్ యాజ్ ఎ యాక్సిస్ లైన్ ఓన్లీ. యాక్సిస్ లైన్ మాదిరే చూపించాలి. ఓకేనా? సో ఈ రెక్టాంగిల్ కంప్లీట్ చేయాలంటే నా వాట్ ఐ హావ్ టు డూ, ఫ్రమ్ 1 ఐ హావ్ టు డ్రా ఎ లైన్ లెంత్ ఆఫ్ 50 mm and from 5 also I have to draw a line length of 50 mm and from here to here I can join this one which completes our top view which will be appearing like a rectangle. Okay na? సో దాన్ని మిగతా లైన్స్ కంప్లీట్ చేయాలి కదా, మిగతా ఏంటి జనరేటర్ లైన్స్. సో నేను ఇప్పుడు ఇక్కడ 1 అని ఎందుకు పెడతాను, ఈ ఎండ్ వచ్చేసి 1, ఈ ఎండ్ వచ్చేసి 5 అండ్ రిమైనింగ్ లైన్స్ ఆర్ దిస్ ఇస్ ఫర్ యువర్ 2,8 అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ యువర్ 4,6 అండ్ మధ్యలో నేను ఇప్పుడు ఇంతమంది చెప్పాను కదా, మనకు మధ్యలో 3,7 అనే జనరేటర్ లైన్ గీయాలా లేకపోతే యాక్సిస్ లైన్ గీయాలా అనే డౌట్ వచ్చింది అనుకోండి, మనం ఎప్పుడైనా కానీ యాక్సిస్ లైన్ కే ప్రిఫరెన్స్ ఇస్తాం. జనరేటర్ అనేది ఒక ఇమాజినరీ లైన్, యాక్సిస్ అనేది ఇమాజినరీ లైన్, కానీ వీ విల్ గివ్ ద ప్రిఫరెన్స్ ఫర్ ద యాక్సిస్ లైన్. సో కాబట్టి యాక్సిస్ లైన్ తో పాటు ఏమైనా జనరేటర్ లైన్స్ మ్యాచ్ అయినా కూడా వీ డోంట్ వరీ అబౌట్ దోస్ జనరేటర్ లైన్స్, we will show the middle one as the axis line only. Okay, so similarly the front end is also 2 of 8, this is your 3 of 7, this is your 4 of 6 and once again this is your O. So top view lo when the axis is perpendicular to VP, top view lo the axis anta line మాదిరి కనిపిస్తుంది, front view lo adanta point మాదిరి కనిపిస్తుంది. Okay na? And what are the other things that I need to show here? So I need to show regarding the diameter of the circle, which from there I can extend this particular line, one of the divisions of this line, and from there I should draw a horizontal line, and here I can write it as 550 and I have to put arrowheads at both the ends. And what is the other thing that I need to show here, the axis side. So ఇక్కడ నుంచి ఇట్లా extension lines draw చేసుకొని and in between the extension lines I need to draw a line and I can show this one as how much, this one as 50. Okay, axis is 50 mm, diameter is axis 60 కదా,
So axis is 60 mm and the diameter is 50 mm with the axis perpendicular to VP and 40 mm above HP. Axis VP perpendicular ga undi, 40 mm above horizontal plane. Okay. So this is the solution for your problem number 7. Okay. Next problem number 8. A pentagonal prism of side 25 and axis 50 has a rectangular face parallel to and 10 mm above the horizontal plane, axis perpendicular to VP, one base in VP. Okay, na? So here also I don't have a pentagonal prism. What I have here is a hexagonal prism. Okay, na? సో మీకు పెంటగాన్ కి హెక్సాగాన్ ఏం తేడా ఉంటుంది? ఇక్కడ నుంచి ఈ లైన్స్ అన్ని సేమ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇట్లా మధ్యలోకి ఇట్లా జాయిన్ అవుతాయి కదా. సో దట్ ఈస్ అవర్ పెంటాగనల్ ప్రిజం. ఓకేనా? సో a pentagonal prism. So what is the by reading after reading the problem, what is the main condition that we can understand here is axis. Okay, regarding the axis, axis perpendicular to the vertical plane. So axis vertical plane perpendicular గా ఉందంటే ఇట్లా ఉన్నట్టు కదా, ఇట్లా ఉన్నట్టు. ఓకేనా? ఏ వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తుంది మనకు, ఫ్రంట్ వ్యూలో పెంటగాన్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో ఇది ప్రిజం కాబట్టి రెక్టాంగిల్ మాదిరి కనిపిస్తుంది. ఓకేనా? సో యాక్సిస్ పర్పెండిక్యులర్ టు VP ఉంటే ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది, యాక్సిస్ పర్పెండిక్యులర్ టు HP ఉంటే టాప్ వ్యూలో దాని ట్రూ జామెట్రికల్ షేప్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో దాని ట్రూ షేప్ గీసేటప్పుడు ఓకేనా, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇక్కడ నీట్గా ఏమనుందంటే ఏ రెక్టాంగులర్ ఫేస్ ప్యారలల్ టు అండ్ 10 mm అబౌవ్ HP. సో ఇట్లా ఉన్నప్పుడు యాక్సిస్ పర్పెండిక్యులర్ టు VP ఉన్నప్పుడు పెంటాగనల్ ప్రిజం ఉంది, ఒక రెక్టాంగులర్ ఫేస్, ఇదంతా ఒక రెక్టాంగులర్ ఫేస్ కదా, ఇదంతా ఒక రెక్టాంగులర్ ఫేస్, ఇదంతా ఒక రెక్టాంగులర్ ఫేస్, లైక్ దట్ ఇట్ హ్యాస్ 5 రెక్టాంగులర్ ఫేసెస్. ఆ రెక్టాంగులర్ ఫేస్ లో ఒక రెక్టాంగులర్ ఫేస్ HP కి ప్యారలల్ గా ఉంది. ఇట్లా పెడితేనే ఈ రెక్టాంగులర్ ఫేస్ అంతా ఎంత ఉంటుంది, ఇక్కడ 4 పాయింట్లు ఉంటాయి కదా, 1 2 3 4 సంథింగ్ లైక్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, జనరలీ ఫ్రంట్ ఫేస్ కి వచ్చేసి ABCD ఇస్తాము అండ్ బ్యాక్ ఫేస్ కి వచ్చేసి 1 2 3 4 5 ఇస్తాం. ఇట్లా పెట్టినప్పుడు టాప్ బేస్ కి 1 2 3 4 5 ఇచ్చినాము, బాటమ్ బేస్ కి వచ్చేసి టాప్ బేస్ కి వచ్చేసి ABCD ఇస్తాము, బాటమ్ బేస్ కి వచ్చేసి 1 2 3 4 5 ఇస్తాం. ఓకేనా? సో నౌ వెన్ మై యాక్సిస్ ఇస్ పర్పెండిక్యులర్ టు VP, మనకు కనిపించే బేస్ అంటే మీరు చూసినప్పుడు మీకు కనిపించే బేస్ వచ్చేసి ABCDE అండ్ మీకు కనపడని బేస్ ఇంకోటి ఉంటుంది కదా పెంటాగనల్ షేప్, దానికి వచ్చేసి 1 2 3 4 5 రియర్ బేస్. ఓకేనా? సో ఇక్కడ వన్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫేస్ అంటే ఒక రెక్టాంగులర్ ఫేస్ తీసుకొని వాట్ ఐ హావ్ టు డు విత్ దట్ రెక్టాంగులర్ ఫేస్ హ్యాస్ టు బి ప్యారలల్ టు HP. ఈ రెక్టాంగులర్ ఫేస్ అంతా ప్యారలల్ టు HP ఉండాలంటే ఏం చేయాలి మనము, ఈ 4 కార్నర్స్ ఈ రెక్టాంగులర్ షేప్ ఏవైతే ఉన్నాయో HP కి సేమ్ డిస్టెన్స్ లో ఉన్నాయనుకోండి, ఏమనొచ్చు దాన్ని, రెక్టాంగులర్ ఫేస్ ఇస్ ప్యారలల్ టు HP అనొచ్చు. ప్యారలల్ టు HP ఉండి ఎంత హైట్ లో ఉంది రెక్టాంగులర్ ఫేస్ అంతా, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 mm అబోవ్ HP. సో ఫ్రంట్ వ్యూలో మనము పెంటగన్ షేప్ గీసేటప్పుడు ఓకేనా, వాట్ వీ కెన్ డూ ఫ్రమ్ హియర్, వీ క్యాన్ మార్క్ ఏ లైన్ విచ్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఏ లైన్. ఓకేనా? ప్రిజమ్స్ డ్రా చేసేటప్పుడు ఇంతకుముందే మీకు ఒక పాయింట్ చెప్పాను, ఏదంటే ప్రిజమ్స్ లో ఎప్పుడైనా ఒక ఎడ్జ్ ఇట్లా డ్రా చేసామనుకోండి, ఇది యాక్చువల్ గా ఎడ్జ్ కాదు. వాట్ ఈస్ దిస్ వన్, దిస్ రిప్రజెంట్స్ వన్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫేసెస్. అది మనకు కనబడికి ఎడ్జ్ మాదిరి కనబడచ్చు, కానీ ఆ ఎడ్జ్ కి ఈ ఎండ్ దగ్గర 2 పాయింట్లు, ఈ ఎండ్ దగ్గర 2 పాయింట్లు ఉంటాయి. సో టోటల్ గా ఎడ్జ్ కి సో 4 పాయింట్లు ఉంటాయి అన్నమాట. 4 పాయింట్లు ఉంటాయంటే ఇట్స్ నాట్ అన్ ఎడ్జ్. ఓకేనా? 2 పాయింట్లు ఉంటేనే ఎడ్జ్, 4 పాయింట్లు ఉన్నాయనుకోండి ఇట్ రిప్రజెంట్స్ వన్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫేసెస్. సో ప్రిజం లోనే జనరల్ గా మనం ఏం చేస్తాము, ఒక షేప్ గీసిన తర్వాత సో ప్రతి పాయింట్ దగ్గర అంటే ప్రతి కార్నర్ మాదిరి కనిపిస్తాండే దగ్గర 2 పాయింట్లు ఇస్తాం. అదే పిరమిడ్ అనుకోండి ఏం చేస్తాము, ABCD అని రాస్తాము, మధ్యలో O అని పెడతాం అంతే. ఓకేనా? So now I have drawn one of the edges of the pentagon to complete the true shape, and from there I know that from here I have to draw this one inclined at an angle of 72 degrees, and from here also this inclination is how much, once again this is 72 degrees, and from here on the compass you can take some distance. What is the distance? 25, and there you are going to get the final point. Okay, and from there you can join like this. Now I am going to give the names for this particular pentagon. So A dash, B dash, C dash, D dash, and E dash. What is A dash? What is ABC? ABC is the front base which is visible to us. And what about the back base which is not visible to us? For that also we have to show it here, but in terms of bracket. So A కి ఎగ్జాక్ట్ గా ఇదే అనుకోండి, A కి ఎగ్జాక్ట్ గా వెనకాల ఏముంటది, 1 ఉంటది.
ఏకి ఎగ్జాక్ట్ గా వెనకాల 1, బికి ఎగ్జాక్ట్ గా వెనకాల 2, సికి ఎగ్జాక్ట్ గా వెనకాల 3 ఉంటుంది. సో 1 2 3 4 5 కనపడాలి కాబట్టి సో బి దగ్గర వాట్ వి రైట్ హియర్, బి దగ్గర 2 డాష్, సి దగ్గర 3 డాష్, డి దగ్గర 4 డాష్ అండ్ ఈ దగ్గర వచ్చేసి 5 డాష్. సో నౌ ABCDE is the front pentagon which is visible to us, and ఇక్కడ రియర్ బేస్ కూడా ఉంటుంది కదా పెంటగన్ షేప్. ఫర్ దట్ ఐ హావ్ గివెన్ ద నేమ్స్ as 1 2 3 4 5. అండ్ జనరలీ అది ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఈ పాయింట్. సో ఒక్కొక్క కార్నర్ అనుకునే దాని దగ్గర సో రెండు రెండు పాయింట్లు రాస్తాం. రెండు రెండు పాయింట్లు ఎప్పుడు రాస్తాము, అది ప్రిజం అయితే రాస్తాం. పిరమిడ్ అయితే జస్ట్ ABCDE అని రాసి సెంటర్ లో ఓ మార్క్ చేసుకొని అన్ని దానికి జాయిన్ చేస్తాం, ఏఓ బిఓ సిఓ డిఓ అని. ఓకేనా. సో దీంట్లో అట్లా జాయిన్ చేయం, ఎందుకంటే ఇంక్లైన్డ్ ఎడ్జెస్ ఉండవు కదా దీనిలో, ఇంక్లైన్డ్ ఎడ్జెస్ ఉండవు దీని ఏ దాంట్లో పిరమిడ్స్ లో ఉన్నట్టుగా. ఇంక్లైన్డ్ ఎడ్జెస్ ని అక్కడ ఏమంటున్నాం, స్లాంట్ ఎడ్జెస్ అంటాం. ఆ స్లాంట్ ఎడ్జెస్ ఉండవు కాబట్టి సో ఇవన్నీ ఏం లైన్స్, సో దే ఆర్ ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ లైన్ సంథింగ్ లైక్ దట్ విచ్ విల్ బికమ్ ఆర్ విచ్ విల్ అపియర్ లైక్ ఎ పాయింట్ ఇన్ ద ఫ్రంట్. సో A1, సో అక్కడ ఫ్రంట్ ఏం రాస్తున్నాము, A డాష్ ఆఫ్ 1 డాష్. B2, మీరు ఫ్రంట్ చూసినప్పుడు B కనిపిస్తుంది కానీ 2 కనపడదు. B డాష్ ఆఫ్ 2 డాష్. సో లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు రైట్. సో ఒక్కొక్క పాయింట్ దగ్గర అంటే కార్నర్ మాది కనిపించే దాని దగ్గర సో ఏముంటాయి, రెండు రెండు పాయింట్లు ఉంటాయి. రెండు రెండు పాయింట్లు ఉన్నాయంటే అది ఒక ఎడ్జ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈడ కార్నర్ మాది కనిపిస్తాను చూడండి, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. ఓకేనా, ఇదొక ఎడ్జ్. ఆ ఎడ్జ్ పేరు ఏం పేరు, ఈడ C3, ఈడ D4 అనే ఎడ్జ్, ఈడొచ్చేసి E5 అనే ఎడ్జ్. సో లైక్ దట్ సో we have 5 edges like that because it's a pentagon, and 5 rectangular faces are there. Okay, like that we have ఫ్రంట్ బేస్ ఎండ్ సంబంధించిన బేస్ ఎడ్జెస్ ఉంటాయి, రియర్ బేస్ కి సంబంధించిన ఎడ్జెస్ ఉంటాయి. మనకి ఇంత కాకుండా కనీసం మనకి ఏం తెలిసి ఉండాలా, ఫ్రంట్ బేస్ నేమ్స్ ABCDE, బ్యాక్ బేస్ నేమ్స్ 1 2 3 4 5. ఓకే, సో అవి తెలిసి ఉండాలన్నమాట. సో నౌ టు డ్రా ద టాప్ వ్యూ, the condition that is given in the problem is regarding this one, and one base in the VP. ఈ ఒక బేస్, ఓకే, రెండు బేస్లు ఉంటాయని తెలుసు కదా. సో ఇట్లా పట్టుకున్నప్పుడు ఏమంటామని చెప్పాను, ఫ్రంట్ బేస్ రియర్ బేస్, లేదా ఫ్రంట్ ఎండ్ రియర్ ఎండ్. ఓకేనా. సో ఈ ఒక బేస్ అంతా ఎక్కడ రెస్ట్ అయింది, బేస్ అంతా ఒకటి వచ్చేసి వర్టికల్ ప్లేన్ మీద ఉంది. సో నా చెయ్యి వర్టికల్ ప్లేన్ అనుకుంటే ఒక వర్టికల్ ప్లేన్ మీద ఒక బేస్ అంతా ఉంది. ఏం బేస్ అది, కనపడని బేస్. కనపడని బేస్ నేమ్స్ ఏమి ఇచ్చాము, 1 2 3 4 5 ఇచ్చాము. ఇప్పుడు కనపడే బేస్ వచ్చేసి సో ABCD ఇచ్చాం. సో కాబట్టి ఈ పాయింట్స్ ప్రొజెక్షన్స్ ఇక్కడ నుంచి టాప్ నుంచి తీసుకొని పోతే మనకు ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ ఏమీ లేదు కాబట్టి ఏదానికి, రియర్ బేస్ కి. బేస్ అంతా ఎక్కడ ఉంది, ఇట్ ఈస్ రెస్టింగ్ ఆన్ ద వర్టికల్ ప్లేన్. సో వర్టికల్ ప్లేన్ మీద ఉంది కాబట్టి ఈ పాయింట్స్ అన్ని ఇట్లా తీసుకుంటే, ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని ఇట్లా తీసుకున్నాం అనుకోండి. Now I am supposed to draw a, what is this one, a dark line on the XY. I am supposed to draw a dark line on XY which represents the back end of our back base which is resting on the vertical plane. Vertical plane మీద రెస్ట్ అయిన బ్యాక్ ఎండ్ చూడండి, లేదా బ్యాక్ బేస్ చూడండి. ఆ బ్యాక్ బేస్ నేమ్ ఏమి ఇచ్చాము, 1 2 3 4 5 ఇచ్చాము. ఆ 1 2 3 4 5 అంతా ఎక్కడ ఉంది, ఇట్ ఈస్ రెస్టింగ్ ఆన్ ద వర్టికల్ ప్లేన్. ఆ వర్టికల్ ప్లేన్ మీద ఉన్నవి ఆ పాయింట్స్. సో ఇక్కడ పైన నుంచి ఇట్లా డ్రా చేసినప్పుడు, see here, if I put an arrow mark from here from the top like this, పైన నుంచి ఇట్లా పెట్టాను అనుకోండి ఆరో మార్క్, సో దట్ ఈస్ ఫర్ ద టాప్ వ్యూ అని కదా. ఇది ఆల్రెడీ ఏం వ్యూ, ఫ్రంట్ వ్యూ, అన్ని డాష్ 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 ఉన్నాయి కదా. సో టాప్ వ్యూ చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తాయి, ఏఈడి మాత్రం కనిపిస్తాయి. సో B2 కనపడదు, అందులోనూ ఈ ఏఈడితో అవి మెర్జ్ అవ్వట్లేదు కాబట్టి, దాంతో కలవట్లేదు కాబట్టి వీఆర్ సపోజ్ టు షో దీస్ లైన్స్ డాటెడ్. ఓకే, యా, బిఫోర్ దట్ వాట్ ఐ నీడ్ టు డూ హియర్. సో ఇక్కడ పైనుంచి ఇట్లా ప్రొజెక్షన్ లైన్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఏ పెట్టాలన్నా 1 పెట్టాలా అంటే, so this is your 1, so this is your 1, the point which belongs to the back end which is resting on the vertical plane మీద రెస్ట్ అయిన 1 2 3 4 5 అని ఉన్నాయి చూడండి పాయింట్స్. ఆ పాయింట్స్ లో 1 అనే పాయింట్ అది. సిమిలర్లీ ఇదేం రాయాలా, this is your 2 and this is your 5 and this is your 3 and this is your 4. ఓకేనా. సో ప్రిజం కాబట్టి, పెంటాగనల్ ప్రిజం కాబట్టి ఫ్రంట్ వ్యూలో పెంటగన్ కనిపిస్తుంది అంటే టాప్ వ్యూ అంతా ఎట్లా కనిపిస్తుంది, ఇట్ విల్ బి సీన్ యాజ్ ఏ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ గీయడానికి వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, యాక్సిస్ సైడ్ అంతా 50 ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి 50 అంత దూరంలో సో ఇట్లా లైన్ గీస్తాను అనుకోండి. ఏం పాయింట్ వస్తుంది నాకు, ఏ అనే పాయింట్ వస్తుంది. ఇక్కడ 4 దగ్గర నుంచి ఇట్లా లైన్ డ్రా చేశాను అనుకోండి, వాట్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ హియర్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ పాయింట్ డి.
ఓకేనా. సో ఇట్లా కంప్లీట్ అవుతుంది. సో ఇట్లా కంప్లీట్ అయిన తర్వాత ఇంతకుముందు యారో మార్క్ పెట్టినట్టుగా, ఓకే, సో యారో మార్క్ అంటే టాప్ వ్యూ కోసం పెట్టాను కదా యారో మార్క్, పైన చూసినప్పుడు ఏం కనిపిస్తాయి? ఏ కనిపిస్తుంది, A1 కనిపిస్తుంది, E5 అంటే ఈ ఎడ్జెస్ అనమాట. పైన చూసినప్పుడు A1 కనిపిస్తుంది, సారీ A1 సైడ్ ఉంది కదా, A1 కనిపిస్తుంది, పైన వచ్చేసి E5 ఉంది, E5 కనిపిస్తుంది, నెక్స్ట్ D4 ఈ కనిపిస్తాయి, కానీ కింద ఉన్నాయి చూడండి రెండు, అవి రెండు కనపడవు అనమాట. ఓకేనా. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద నేమ్ హియర్. 1కి ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ సైడ్ ఏ ఉంటుంది, ఓకేనా, అండ్ 4కి ఎగ్జాక్ట్ గా ఈ ఎండ్ దగ్గర డి ఉంటుంది. ఓకేనా. ఏబిసిడి వచ్చేసి ఫ్రంట్ బేస్ అండ్ ఇక్కడ వచ్చేసి రియర్ బేస్. ఓకేనా. అండ్ టాప్ నుంచి E5 అనేది కూడా కనిపిస్తుంది కదా. సో 5 దగ్గర నుంచి నేను ఎగ్జాక్ట్ గా యాక్సిస్ హైట్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ గీసేసాను అనుకోండి ఇట్లా. సో హియర్ what is the point that I should mark now here? So the point that I should mark here is E. ఓకేనా. సో 2కి ఫ్రంట్ సైడ్ ఏముంటుంది, బి ఉంటుంది, 3కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి సి ఉంటుంది. సో ఆ పాయింట్ రావాలంటే ఏం చేయాలా? వీఆర్ సపోజ్ టు షో దిస్ వన్ యాజ్ డాటెడ్ లైన్స్. సో ఇవి డాటెడ్ లైన్స్ మాదిరి ఇట్లా గీస్తే, ఓకేనా, ఇటు సైడ్ రెండేంటి దగ్గర, ఓకేనా. సో నౌ వాట్ ఆర్ ద నేమ్ దట్ ఐ షుడ్ గివ్? 2కి ఎగ్జాక్ట్ గా ముందర ఏముంటుందని చెప్పాను, బి ఉంటుందని చెప్పాను, 3కి ఎగ్జాక్ట్ గా ఇటు సైడ్ సి ఉంటుందని చెప్పాను. ఓకే. నౌ హియర్ I have to show this one also, O and O, and the center of this one as O dash. ఇంకా మార్క్ చేయలేదు, ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు మార్క్. సో సి అనే కార్నర్ తీసుకున్నాను అనుకోండి, ఏబికి వాట్ ఈస్ దిస్ వన్, ఏఈకి సెంటర్ నుంచి ఇట్లా బి వాట్ ఈస్ దిస్ వన్ సి డాష్ ఒక లైన్, అండ్ ఈని సెంటర్ గా తీసుకున్నాను అనుకోండి, ఈకి ఆపోజిట్ గా ఏముంది, బీసీ అనే ఎడ్జ్ ఉంది. సో మీరు ఈ నుంచి ఇట్లా డ్రా చేసిన వర్టికల్ అయినప్పుడే బీసీకి ఎగ్జాక్ట్ గా సెంటర్ లో వస్తుంది. ఓకేనా. సో నౌ వాట్ ఐ కెన్ డూ ఫ్రమ్ హియర్ ఇస్ ఐ క్యాన్ మార్క్ మై పాయింట్ O dash. Okay. Now what is the unnecessary line here is, the only unnecessary line is regarding this one. And what about the center line? So that center line is for the projection line of E5. అంటే ఇప్పుడు A1 నుంచి ఇట్లా కిందికి లైన్ ఎట్లా డ్రా చేశాను, D4 నుంచి ఇట్లా కిందికి లైన్ ఎట్లా డ్రా చేశాను, E5 నుంచి యాక్చువల్ గా లైన్ డ్రా చేశాను కదా, దాని లైన్ అనమాట. దాన్ని తుడిపేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా. నౌ దిస్ ఈస్ వేర్ మై సెంటర్ O dash will be there, and in the top view, why I am not able to show this axis line? How we need to show this axis line? Axis line has to be shown something like this: long line dot long line dot long line dot long line. ఓకేనా. టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఈ E5 అనే ఎడ్జ్ ఉంది కదా, ఈ E5 అనే ఎడ్జ్ ఇక్కడ మధ్యలో ఉన్న ఓ అనే యాక్సిస్ లైన్ రెండు ఏమవుతున్నాయి, దే బోత్ ఆర్ ఇన్ ద సేమ్ వర్టికల్ లైన్. సో కాబట్టి మనము కనిపించే ఎడ్జ్ కి ప్రిఫరెన్స్ ఇస్తామా, కనపడని ఇమాజినరీ లైన్ యాక్సిస్ కి ప్రిఫరెన్స్ ఇస్తామా, కనపడే ఎడ్జ్ కి ఇస్తాం. ఓకేనా. సో కాబట్టి ఏం చేయాల్సి వస్తుంది, ఆ కనపడే ఎడ్జ్ E5 అనేది డార్క్ గా గీసేస్తే, so there is no place for us to show this particular O and O as the axis line representation by means of something like this. ఇలా చూపించడానికి it is not at all possible. Okay. So regarding what is this one dimensioning, so what is the axis height here? The axis height is 50 mm. So this is your 50 and base edge distance. So ఇక్కడ ఉన్న edges లో ఏదైనా ఒక edge కి ఇట్లా పర్పెండిక్యులర్ గా తీసుకొని అక్కడ నుంచి ఇట్లా పెట్టి, సో దిస్ ఈస్ యువర్ 25 కదా, సో దిస్ యువర్ 25 mm. రెక్టాంగులర్ ఫేస్ ప్యారలల్ టు 10 mm. సో ఈ రెక్టాంగులర్ ఫేస్ అంతా ప్యారలల్ గా ఉంది కదా, 10 mm అబౌవ్ హెచ్పి ఉంది. ఏది రెక్టాంగులర్ ఫేస్? అది B2C3 అనే రెక్టాంగులర్ ఫేస్ హెచ్పికి ప్యారలల్ గా ఉండి 10 mm హైట్ లో ఉంది, అండ్ ఈ బేస్ ఎడ్జ్ డిస్టెన్స్ వచ్చేసి 25 ఉంది, యాక్సిస్ వచ్చేసి 50 mm. So these are all the dimensions that you need to show in your figure. Okay. So this is the solution for your problem number 8.